72 సంవత్సరాల వీళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి ఆ షాప్ ఓనర్ చలించిపోయాడు. ఇతని పేరు నివృత్తి సంపత్రావు షిండే, వయసు 93 సంవత్సరాలు. అతని భార్య శాంతాబాయి షిండే. ఈ ఇద్దరు మహారాష్ట్రలోని పాట్రపిండారి అనే గ్రామంలో ఒక విలేజ్ లో ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికి కొద్ది రోజుల్లోనే 75 సంవత్సరాల పెళ్లి రోజు రాబోతుంది. ఆ రోజుని వీళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఈ శాంతాబాయి షిండే ఆమె భర్తను అడిగింది, ఈ 75 సంవత్సరాలు నా మెడలో పసుపు తాడు మాత్రమే వేసుకుంటూ వచ్చాను, చనిపోయేలోపు బంగారంతో చేసుకున్న మంగళసూత్రం వేసుకోవాలని ఉంది అని ఆమె భర్తను అడిగింది. నివృత్తి సంపత్రావు షిండే బంగారం రేట్లు ఎలా ఉంటాయో కూడా అతనికి తెలియదు. అయినా అతని దగ్గర 1120 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బులు కూడా ఈ వయసులో రిక్షా తొక్కి సంపాదించి కూడబెట్టాడట. ఇక ఆ డబ్బులు తీసుకుని ఇద్దరు మహారాష్ట్రలో ఉన్నటువంటి గోపికా జ్యువెలర్స్ అనే బంగారు నగల షాప్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లి తాలిబొట్టు కావాలని అడిగారు. ఆ షాప్ లో ఉన్నటువంటి కొంతమంది వర్కర్స్ 30 నుంచి 40 వేలు ఖర్చు అవుద్దని చెప్పారు. మీ దగ్గర అంత డబ్బు ఉందా అని చెప్పి షాప్ వాళ్ళు అడిగితే ఈ శాంతాబాయి షిండే అనే ఆవిడ దాచిపెట్టినటువంటి డబ్బులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఉంది. ఆ డబ్బుల్లో కొన్ని 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, అలాగే కొన్ని నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న షాప్ ఓనర్ అయినటువంటి అమయ్ జైన్ ఆయన అక్కడికి వచ్చి వారిద్దరు అన్యోన్యాన్ని చూసి 30 నుండి 40 వేలు ఖర్చు చేసే తాలిబుడిని కేవలం 20 రూపాయలకే ఇచ్చాడు. ఈ విషయం అంతా చూసి ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కన్నీరు గార్చేశారు. ఆ తర్వాత ఆ షాప్ ఓనర్ అమయ్ జైన్ వాళ్ళని నవ్వించి 72 సంవత్సరాల అన్యోన్య దాంపత్యాన్ని ఈ బంగారు తాలిబుట్లను గిఫ్ట్ గా ఇచ్చి పంపించాడు. ఈ విషయం తెలిసి కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ బంగారు షాప్ ఓనర్ అడిగారు, మీరు ఇచ్చింది నిజంగా బంగారమేనా అని చెప్పేసి అడిగితే, అవును, ఇట్ వాజ్ ఏ రియల్ గోల్డ్ మంగళసూత్ర. వాళ్ళ ప్రేమను చూసిన తర్వాత ఈ బంగారాన్ని నేను డబ్బుకి వెలకట్టలేకపోయాను. అయితే కొంతమంది ఇది 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పారు. కానీ ఆ షాప్ ఓనర్ చెప్పాడు, మేము ఇచ్చింది గోల్డ్ ప్లేటెడ్ కాదు, 100% రియల్ బంగారం అని. మరి ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.